వెల్కమ్ బ్యాక్. మన ఐటీ పల్స్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్. కుంభమేళా మోనాలిసా అంటేనే తెలుస్తుంది. పూసలమ్మాయి మోనాలిసా అంటే ఎవరికి తెలియదు. కుంభమేళాలో పూసలమ్ముకున్న అమ్మాయి ఎవడో ఔత్సాహికుడు వీడియో తీసి పెట్టడము, అది చేయడము, వైరల్ అయిపోవడం, ఆమె తర్వాత ఒక దర్శకుడు ఆమెని హీరోయిన్గా సెలెక్ట్ చేయడం, ఆమె ఫేమ్ వచ్చేసింది అనుకున్న తరుణంలో రీసెంట్గా కేరళలో తలుక్కుమంది. ఎందుకు తలుక్కుమంది అంటే, ఒక ముస్లిం యువకుడిని ప్రేమించిందట 6 నెలల కిందటే. ఆ కుర్రోడి పేరు ఫర్మాన్ ఖాన్. వాడు మీ ఇద్దరం గాఢంగా, అది కూడా 6 నెలల కిందట పరిచయం అయినాడు. మరి ఎట్లాగో ఇవన్నీ ఒకవైపు లవ్ జిహాద్ అని అంటున్నారు, ఇంకోవైపు ఇలా జరుగుతున్నాయి. అప్పటికి ఆమెకి ఎవరైతే అవకాశం హీరోయిన్గా ఇస్తామని దర్శకుడు ఉన్నాడో, ఆ దర్శకుడు కూడా ఇది లవ్ జిహాద్లో భాగము, ఆమె మా మీద ఇటువంటి బురద జల్లుతుంది, కానీ మరి ఆమె ఇష్టపడిన వాడితో కేరళ వెళ్ళి అక్కడ కేరళ పోలీసుల సమక్షంలో పెళ్లి చేసుకోవడం ఏంటని. ఇదిలా ఉంటే తండ్రిని కుటుంబాన్ని ఎదిరించి ఆమె పెళ్లి చేసుకుంది, బాగుంది. తీరా చూస్తే ఆమె మైనర్, 18 ఏళ్ళు నిండలే. ఇప్పుడు భర్త మీద ఫోక్సో చట్టం వేయాలా? మరి 18 ఏళ్ళు నిండని ఈ అమ్మాయికి ఆ ఫర్హాన్ ఖాన్తో పెళ్ళయిందో, మరి అది ఆ పెళ్ళి చెల్లుతుందా? పోలీసులు నా తండ్రి నుంచి, నా బంధువుల నుంచి నాకు రక్షణ కలపాలని చెప్పి పెద్దగా తిట్టకూడదేమో అటువంటి వాళ్ళు. అంటే తెలియని తనం అదంతా ఒక విధంగా. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ ఉచ్చులో పడిందా లేదా లాగారా? వాడు చూస్తే అలా ఉన్నాడు, ఈ అమ్మాయి చూస్తే ఎలా ఉంది? సరే, ఇద్దరు పెళ్ళి అయింది, అంతా బాగుంది అనుకుంటే, ఇప్పుడు వచ్చిన వ్యవహారం ఏంటంటే, ఇప్పుడు ఆ భర్త మీద ఫోక్సో చట్టం పెట్టబోతున్నారు. మరి పోలీసులు ముందు చూసుకోలేదు, అమ్మాయి నీ వయసు అంతా ఏంటి అని కేరళ పోలీసులకి తెలియదా? అంటే ఒక నేము ఫేము, ఇంకో ఎంతో వయసు ఉంది, కనీసం సీరియల్లోనూ వెబ్ సిరీస్ ఏదో చేసుకుంటే ఎంత డబ్బులు సంపాదించుకోవచ్చు. పోసులు అమ్ముకొని జీవితకాలం పాటు బతికే వాళ్ళ బతుకులు ఒకసారి పుష్కరాలకో లేదా కుంభమేళాకు వచ్చే పోసులు అమ్ముకుంటూ వెళ్ళి ఆ తర్వాత జీవనం గడిపే వీళ్ళు ఒక్కసారి భగవంతుడు స్థాయి ఇచ్చేసరికి చూడండి, అసలు ఏదో పెద్ద స్టార్ అయిపోయినట్టు మీడియా ముందుకు వచ్చేసి పెద్ద పెద్ద కబుర్లు, బిల్డప్లు. ఇప్పుడు ఏమైంది? ఇదిలా ఉంటే ఈ అమ్మగారి గురించి ఇంకో విషయం మనం తెలుసుకోవాలి. ఇక్కడ అజ్మేర్ పర్యటనలో అదృశ్యమైన మోనాలిసా, మైనర్ అని తేలిన వేళ మోనాలిసా అదృశ్యం. పెళ్ళి నా ఇష్ట ప్రకారమే, నేను ఒక మహిళగా నేను తీసుకోవచ్చు, అన్ని కబుర్లు ఆడారు. అప్పుడు మీడియా కూడా ఏం చెప్పలేదు. ఇప్పుడు ఆమె మోనాలిసా మైనర్ అంటుంది. అయితే ఆ ఫర్హాన్ ఖాన్ ఎవడైతే ఉన్నాడో వాడు ఒక వీడియో పెట్టాడు, నా వైఫ్ మోనాలిసా కనబడటం లేదు. ఎక్కడ? రాజస్థాన్ దగ్గర అజ్మేర్ పర్యటనకి వెళ్ళి అక్కడ నుంచి కనబడలేదంట. ఇప్పుడు వస్తున్న కొత్త తాజా వార్త ఏంటంటే, ఈ మోనాలిసా పాకిస్తాన్లో ఉంది అని ఒక వార్త. మేబీ దెర్ ఈజ్ ఎ ఛాన్సెస్. అక్కడెక్కడో అల్ఫలా యూనివర్సిటీలో ఒక డీనే మెయింటైన్ చేస్తున్నాడు, మత యుద్ధాలు పేరుతో తీవ్రవాదం పెంచిపోసి దాంట్లో మహిళా డాక్టర్లు ఉన్నారు. మొన్న నాసిక్లో టీసీఎస్లో మహిళా హెచ్ఆర్లు లవ్ జిహాద్ని పెంచి పోషిస్తున్నారు. ఇక్కడ ఈ మహానుభావుడు ఎవడైతే ఉన్నాడో ఫర్మాన్ ఖాన్ అంట, వీడు ఆమెతో పెళ్లి చేసుకొని అంత 6 నెలల్లో ప్రేమ. మరి అది ఏమి చెప్పాడో, ఏం కళ్ళబొల్లి కబుర్లు చెప్పాడో, ఈమెకేం అర్థమైందో, తండ్రిని కుటుంబాన్ని కూడా వదిలేసి ఎందుకు ఇలా వచ్చిందో ఇప్పుడు ఆమె కనబడటం లేదు. ఎవరు బాధ్యులండి? ఎంతకని పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ పట్టించుకుంటాయండి? అవేర్నెస్ క్రియేట్ చేయాలి, చెప్పాలి. కన్న తల్లి తండ్రి నీకు విరోధులు అయిపోయారా? ఒక్కసారి 4 డబ్బులు వచ్చేసరికి, పోసులు అమ్ముకుంటే 50-60 వచ్చే వాళ్ళకి ఒక్కసారి 1000 కనబడేసరికి ఇంకా భర్తే లోకం అయిపోయాడు. తండ్రి తల్లి వీళ్ళందరూ వద్దు ఇంకా. మరి ఇప్పుడు ఏంటంటే, ఖండాంతరాలు దాటే ప్రేమ మాది, మా ప్రేమకు కులమతాలు లేవు అని బిల్డప్లు, భారీ డైలాగులు, కొటేషన్లు సోషల్ మీడియాలో. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కనబడట్లేదంట. పాకిస్తాన్లో ఉందని వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్లో ఉందా? లేదా వీళ్ళు ఏమైనా చేశారా? లేదా కేరళ ఫైల్స్ టైపు ఎక్కడికైనా అమ్మేశారా? తెలియాలి. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? నెత్తి నోరు కొట్టుకొని గొంతు చించుకొని ఎందుకు అరుస్తున్నామంటే, అమ్మాయిలు తెల్లటివన్నీ పాలు కాదు, నల్లటివన్నీ నీరు కాదు, మోసపోకండి. వీడు నీట్గా పద్ధతిగా వస్తాడు. ఆ మధ్యన హైదరాబాద్లో కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇప్పుడు 5 ఏళ్ళ కింద పెళ్లి చేసుకుందంట. 5 ఏళ్ళ తర్వాత తెలిసిందంట వాడు లవ్ జిహాదీ గాడండి. వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి బంగ్లాదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడి అన్ని దొంగ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకుని జాబ్ కూడా కొట్టేశాడు. ఇప్పుడు నా భర్త నాకు ఇప్పుడే తెలిసింది తను హిందువు కాదు అని. ఇన్ని రోజులు ఏం చేసావు నువ్వు? ఎందుకు ఆ మైకంలో పడిపోతారు? తల్లిదండ్రులు చెప్పింది వినండి, మీ మంచి కోసమే చెప్తారు. ఏ తల్లిదండ్రి బిడ్డ చెడిపోవాలని కోరుకోరు. సో ఇది మరొక మోనాలిసా. ఇలాంటి మోనాలిసాలు బట్టే నేము ఫేమ్ ఉంది కాబట్టి ఈ విషయం తెలియకపోతే ఇంకెంతమంది ఉన్నారు? సో
మరొకసారి ప్రేక్షకులకి ఏటీ పల్స్ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా ఆ ఆ వెధవలు టిప్ టాప్గా డ్రెస్ అయ్యి మిమ్మల్ని బాగా అంటే తల్లి తండ్రికి మించిన ప్రేమను అందించేలాగా బిల్డప్ ఇస్తారు, తరువాత నరకం చూస్తారు. దయచేసి ఇది గుర్తించండి. ఒకవేళ మీకు డౌట్ అనుమానం ఏం కలిగినా తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి, సోదరుడో సోదరితో షేర్ చేసుకుని ఇలా ఉంది, ఒకడు వెంట పడుతున్నాడు, ఒకడు కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నాడు, చాటింగ్ పెడుతున్నాడు, మంచి మెసేజ్ పెడుతున్నాడు. కాదు, వెధవలు అంతా వెధవలే. 1% కూడా మంచి వాళ్ళు లేరు సొసైటీలో. జాగ్రత్తగా ఉండండి.